నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటింది. నెల్లూరు జిల్లాను ఫెంగల్ తుఫాను వణికించింది. తుఫాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. చెన్నైకి వెళ్లే బస్సుల్ని రద్దు చేసింది నెల్లూరు ఆర్టీసీ రీజియన్. రానున్న 24 గంటల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు రూరల్, అర్బన్ నియోజకవర్గాలతో పాటుగా గూడూరు, వాకాడు, చిల్లకూరు, చుట్టుమూరుల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నెల్లూరులో వర్షపాతానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, తుఫాను ప్రభావంతో నెల్లూరు మొత్తం పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యే పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అధికారులు ఎలా సంసిద్ధంగా ఉన్నారు? సిద్ధు, ఆ ఫెంగల్ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి నిన్న రాత్రి తీరం దాటిన నెల్లూరు జిల్లాను మాత్రం వర్షాలు వదలడం లేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి కూడా నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాన్ స్టాప్ గా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న తీరం దాటిన తరువాత కూడా ప్రధానంగా గూడూరు కావచ్చు, అలాగే నెల్లూరు కార్పొరేషన్, కోవూరు, కావలి నియోజకవర్గాల్లో కూడా ఆ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాసేపటి వరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. అయితే 24 గంటల పాటు, ఎందుకంటే తీరం దాటిన 24 గంటల పాటు కూడా ఫెంగల్ తుఫాను ఆ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాకు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటిని గుర్తించి కొన్ని పునరావాస కేంద్రాలకి కొందరిని గిరిజనులు తరలించినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే నిన్న తోటపల్లి, గూడూరులో కూడా రవీంద్రపురం, కోడూరు పంచాయతీ రవీంద్రపురంలో కూడా కొందరు గిరిజనుల నివాసాల్లోకి నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని పునరావాస కేంద్రాలకి తరలించినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు కార్పొరేషన్ విషయానికి వస్తే, నెల్లూరు కార్పొరేషన్ లో ఎక్కడికక్కడ రోడ్లపై గుంతలు భారీగా ఉండడంతో నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాల దెబ్బకి ఆ గుంతల్లో భారీగా వర్షపు నీరు చేరిపోయింది. రాకపోకలకి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే గూడూరు, అలాగే సూలూరుపేట కావచ్చు, నాయుడుపేట కావచ్చు, తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ గుంతుందో తెలియక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. మరో 24 గంటల పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఆకస్మిక వరదలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలెవరిని కూడా బయటికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా సూచనలు చేశారు. మరోపక్క తీర ప్రాంత మండలాలు, ఏదైతే గూడూరు నియోజకవర్గంలో చిలకూరు, చిట్టమూరు, వాకాడులో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బలంగా ఈదురుగాలు వీస్తున్నాయి. 3 రోజుల నుంచి అక్కడ నాన్ స్టాప్ గా మోస్తారు వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అలాగే కావలి నియోజకవర్గానికి విషయానికి వస్తే, కావలి రూరల్ తో పాటు భోగోలు కావచ్చు, అలాగే కోవూరు నియోజకవర్గంలో ఇందుకూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లి, గూడూరు, మనుబోలు, ముత్తుకూరు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ 3 రోజుల నుంచి ఎప్పుడైతే ఫెంగల్ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిందో అప్పటి నుంచి కూడా జిల్లా పైన ఒక ముసురు పడింది. తీర ప్రాంతాలలో చలి చంపేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తీర ప్రాంత ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మత్స్యకారులు కూడా వేటకు వెళ్లిన వారందరూ తిరిగి ఇళ్లకు చేరినటువంటి పరిస్థితి. సో మొత్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దీని ప్రభావం తీవ్రంగానే చూపిస్తుంది. 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. సిద్ధు.